యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఛాంపియన్గా అరియానా సబలెంకా నిలిచింది. గతేడాది రన్నరప్గా ఉన్న బెలారస్ బ్యూటీ ఈసారి మాత్రం పట్టు వదల్లేదు. ఫైనల్లో అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులాపై సత్తా చాటింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించింది. తొలి సెట్లో గట్టి పోటీ ఎదురైన సబలెంకా వెనక్కి తగ్గలేదు. కాన్ఫిడెంట్గా ఆడి తొలి సెట్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో సెట్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో 7-5, 7-5తో మ్యాచ్ను సబలెంకా ముగించింది. తొలిసారి యుఎస్ ఓపెన్ను ఖాతాలో వేసుకుంది. కెరియర్లో మూడోసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ను ముద్దాడింది. సక్సెస్ రికార్డును కొనసాగించింది. గత 28 మ్యాచుల్లో సబలెంకా ఒక్కటి మాత్రమే ఓడిపోయింది. అది కూడా గతేడాది జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనలే. గతేడాది టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్న సబలెంకా ప్రస్తుతం 2వ ర్యాంక్లో ఉంది. 2016 నుంచి గ్రాండ్ స్లామ్ టోర్నీలో బరిలో దిగుతోంది. కానీ 2021 నుంచి హైలైట్ అవుతోంది. 2021లో వింబుల్డన్ యుఎస్ ఓపెన్లో సెమీస్ వరకు వెళ్లింది. 2022లో యుఎస్ ఓపెన్లో మాత్రమే సెమీస్ వరకు చేరింది. 2023లో మరింత దూకుడు చూపించింది. గతేడాది జరిగిన సీజన్ తొలి గ్రాండ్ స్లామ్లో సత్తా చాటింది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఛాంపియన్గా నిలిచింది. కెరియర్లో తొలి గ్రాండ్ స్లామ్ను ముద్దాడింది. గతేడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్లో సెమీస్ వరకు చేరింది. వింబుల్డన్లోనూ సెమీస్కు పరిమితమైంది. యుఎస్ ఓపెన్లో మాత్రం అదరగొట్టింది. టైటిల్ మిస్ అయినా ఫైనల్లో ఆకట్టుకుంది. ఈ సంవత్సరాన్ని కూడా గతేడాదిలాగే ఆరంభించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో టైటిల్ను నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. కెరియర్లో రెండో గ్రాండ్ స్లామ్ను వేసుకుంది. ఫ్రెంచ్ ఓపెన్లో మాత్రం నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్కే పరిమితమైంది. వింబుల్డన్కు దూరంగా ఉంది. సీజన్ చివరి టోర్నీ యుఎస్ ఓపెన్లో మాత్రం దడదడలాడించేసింది. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులను వణికించేసింది. కెరియర్లో ముచ్చటగా మూడోసారి గ్రాండ్ స్లామ్ను అందుకుంది. యుఎస్ ఓపెన్ను గెలవగానే సబలెంకా ఎమోషనల్ అయింది. తన కల ఇప్పుడు సాకారమైందని చెప్పుకొచ్చింది. ఇదో అందమైన ట్రోఫీ అని అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది. 5 ఏళ్ల కిందట తండ్రిని, ఈ ఏడాది బాయ్ ఫ్రెండ్ను సబలెంకా కోల్పోయింది. కుటుంబం పేరును చరిత్రలో లిఖించాలనే పట్టుదలతో యుఎస్ ఓపెన్లో బరిలో దిగినట్టు భావోద్వేగానికి లోనైంది. ఇక యుఎస్ ఓపెన్ ఛాంపియన్గా నిలిచిన సబలెంకా $3.6 మిలియన్ ప్రైజ్ మనీని అందుకుంది. జెస్సికా పెగులా $1.8 మిలియన్ సొంతం చేసుకుంది.